జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. రామాయణ పారాయణం తర్వాత ఎంతో మంది జీవితాల్లో మార్పులు వచ్చాయి. క్రమం తప్పకుండా రామాయణం పఠించడం వల్ల మధ్యప్రదేశ్లో ఓ వ్యక్తి జీవితంలో ఊహించని మార్పులు వచ్చాయి. ఎంతలా మారిపోయాడంటే ఉజ్జయినికి చెందిన 39 సంవత్సరాల రౌనక్ గుర్జర్ తన తల్లి పట్ల తనకున్న భక్తిని, ప్రేమను ఎవరూ ఊహించని రీతిలో చూపించారు. ఒకప్పుడు రౌడీ షీటర్గా ఎంతో మందిని బెదిరించి బతికిన రౌనక్ గుర్జర్ తన సొంత చర్మంతో పాదరక్షలు తయారు చేయించి తల్లికి బహుకరించారు. శస్త్రచికిత్స చేయించుకున్నప్పుడు ఆయన శరీరం నుండి తొలగించిన చర్మంతో పాదుకలు తయారు చేయించారు. తన తల్లి కోసం ఈ పని చేయడం వెనుక రామాయణమే కారణమని ఆయన వెల్లడించారు. నేను క్రమం తప్పకుండా రామాయణాన్ని పారాయణం చేస్తూ ఉండేవాణ్ణి. అందులో శ్రీరాముడి పాత్ర నన్ను ఎంతగానో ప్రభావితం చేసిందని రౌనక్ గుర్జర్ వెల్లడించారు. తన చర్మంతో చెప్పులు తయారు చేయించి ఇచ్చినా కూడా తల్లికి రుణం తీర్చుకోలేనని రాముడే స్వయంగా చెప్పారని రౌనక్ తెలిపారు. ఈ ఆలోచనే నా మధ్యలోకి వచ్చింది. నేను నా చర్మంతో పాదరక్షకలను తయారు చేసి వాటిని నా తల్లికి బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నానన్నారు. తల్లిదండ్రుల పాదాల వద్దే స్వర్గం ఉందని ఈ పని చేయడం ద్వారా నేను సమాజానికి చెప్పాలనుకుంటున్నానని తెలిపారు రౌనక్ గుర్జర్. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో సాందీపని నగర్ ప్రాంతంలోని రౌనక్ ఇంటికి దగ్గరగా జరిగిన భగవత్ కథ కార్యక్రమంలో పాదుకలను తల్లికి తొడిగే కార్యక్రమాన్ని నిర్వహించారు. తన కొడుకు ఈ పని చేయబోతున్నాడని ముందుగా ఆ తల్లికి తెలియదు. అందరి ముందు ఒక్కసారిగా ఆమె కుమారుడి చర్మంతో పాదుకలను తొడిగారు. అసలు ఏం జరుగుతుందో కూడా ఆ తల్లికి అర్థం కాలేదు. చివరికి విషయాన్ని తెలుసుకున్న ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. రౌనక్ వంటి కొడుకు ఉండడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానన్నారు. భగవంతుడు తన కొడుకును అన్ని కష్టాల నుండి కాపాడి మంచి జీవితం ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఉన్నానని రౌనక్ తల్లి ఉద్వేగంతో చెప్పుకొచ్చారు. ఎంతో మంది భార్యలు స్నేహితురాళ్ల కోసం తమ చేతులు కట్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి సమాజంలో ఓ కొడుకు శ్రవణ్ కుమార్గా మారి తన తల్లికి తన చర్మంతో చెప్పులు తయారు చేయించారని ఆధ్యాత్మిక గురువు జితేంద్ర వెల్లడించారు. కొత్త తరం రామాయణం తప్పకుండా చదవాలని, అది వారి జీవితాలను సమూలంగా మారుస్తుందని అన్నారు. రౌనక్ ఉజ్జయినిలోని చిమంగంజ్ మండి పోలీస్ స్టేషన్ పరిధిలోని ధంచా భవన్ నివాసి. గతంలో ఎన్నో క్రైమ్లలో భాగమై హిట్ లిస్టులో కూడా ఉన్నారు. 2019లో పోలీస్ ఎన్కౌంటర్లో అతడి కారులోకి తూటా దిగింది. ఆ సమయంలో నడవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఈ సంఘటన తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నారు. అప్పుడు తీసిన చర్మాన్ని తల్లి కోసం పాదుకలు తయారు చేయడానికి ఉపయోగించాలని అనుకున్నట్లుగా చేసి చూపించారు. రౌనక్పై దోపిడీ, హత్య సహా 37 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆయన పూర్తిగా మారిపోయారు. ప్రతిరోజు రామాయణ పారాయణం చేస్తున్నారు. ఎంతో మంది యువతను రౌడీయిజం వదిలి మంచి మనుషులుగా మారాల్సిందిగా కోరుతూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.